హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా బనానాస్ అయితే ఫ్రెష్వి తీసుకోండి, కొద్దిగా దూరగా పండినే తీసుకోవాలి. ఇలా తీసుకొని పైన నేనైతే ఇక్కడ 3 బనానాస్ని అయితే తీసుకుంటున్నాను. ఇలా 3 బనానాస్ని తీసుకొని పైన పొట్టు మొత్తం తోలుని అయితే తీసేసుకోండి. మనం బనానాస్లో వైటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ బనానా తినడం వల్ల మనకి శక్తి పెరుగుతుంది. అలసట అనేది అస్సలు రానే రాదు. జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీ మెరుగై జలుబు లాంటివి, ఫ్లూ ఇలా ఏం వ్యాధులు రాకుండా ఉంటాయి. రక్తపోటు తగ్గుతుంది, చర్మం మెరుస్తుంది, మొటిమలు తగ్గుతాయి, మానసిక ఒత్తిడి తగ్గి మెదడు పనితీరు చురుగ్గా పనిచేస్తుంది, ఎముకలు బలంగా అవుతాయి, మన బరువు అనేది అదుపులో ఉంటుంది, ఇంకా మలబద్ధకం లాంటిది దూరం అవుతుంది. చూసారు కదా, ఇలా మొత్తం తోలు అనేది తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోండి. రోజుకి ఒక బనానా తినడం వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. అందుకే మీ డైలీ లైఫ్లో రోజుకు ఒక బనానా అయినా తీసుకోండి. చాలా మంచిది ఆరోగ్యానికి, ఇంకా మన హార్ట్కి కూడా చాలా మంచిది. ఇలా సన్నగా తరుక్కోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా 3 బనానాస్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ బౌల్ ఉంటుంది కదా, అందులో మిక్సీ గిన్నెలో వేయండి. నేను ఇక్కడైతే 3 బనానాస్ కట్ చేసుకున్నాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అది మీ అందాజ చూసి కట్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు కొన్ని పాలు వేసుకోండి. పచ్చి పాలు కావు, కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. అలాగే కొద్దిగా హనీ వేసుకోండి. మీరు షుగర్ ఎంత తింటారో అది మీ స్వీట్నెస్ బట్టి ఉంటుంది. నేనైతే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. నేను షుగర్ తక్కువ తింటాను కాబట్టి నేనైతే ఓన్లీ 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా చాలామంది అయితే బాదం ఇలా వేసుకుంటారు. నేను సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా కొద్దిగా హనీ వేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, మిల్క్ షేక్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు గ్లాసులలో వేసుకోండి. నేను ఇక్కడ ఒక చేత్తోని వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తోని వేస్తున్నా కాబట్టి కొద్దిగా అయితే కింద పోయింది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రోజుకు ఒక బనానా తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మన హెల్త్కి. ఊకే బనానా తినాలంటే కూడా చాలా విసుకొస్తుంది కదా. ఇలా ఒకసారి జ్యూస్ అయితే మిల్క్ షేక్ అయితే చేసుకొని తాగండి. బనానా మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.